ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుషుగా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకోవాలి. ఆ బిడ్డనే ఫ్యామిలీకి, సమాజానికి మనం ఇచ్చే గిఫ్ట్గా ఫీల్ అవ్వడం. మంచి బిడ్డని తీసుకునేదానికి మంచి తల్లిదండ్రులుగా మనం శారీరకంగా, ముఖ్యంగా మానసికంగా సంసిద్ధం అవుతాము అని మనస్ఫూర్తిగా ప్రే చేసుకుంటూ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళ గురించి అనాలిసిస్ అనమాట. సో దాంట్లో మనకేం తెలిసి వచ్చింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కాదు, మాకు చాలా ఇంపార్టెంట్, మీకు కూడా ఇంపార్టెంట్. అంటే ఇది తెలుసుకోవడం వేరే, అది అర్థం చేసుకొని దాంట్లో ఉండే నిజాన్ని కొన్నిసార్లు మన కంటి ముందే ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది తెలీదు. ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చాలాసార్లు స్ట్రెస్ అంటే, డౌట్ అంటే ఇది ప్రెగ్నెన్సీకి డిలే చేస్తుందని. కానీ ఎట్లా డిలే చేస్తుంది, ఏం చేస్తుంది? ఈ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు చాలా క్లియర్ కట్గా అర్థమైంది, మీకు కూడా అది అర్థమవుతుంది అని అనుకుంటాను. సో దాంట్లో ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు ఒక 11 మంది వాళ్ళ కన్సీవ్ అయినారు. వాళ్ళు టైం ఇదంతా చూసినప్పుడు 3 గ్రూపుగా చూస్తున్నాం. ఒక గ్రూపుకి 4 or 5 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇంకొక గ్రూపుకి 7 months, 9 months, 10 months, అది ఒక గ్రూపు. ఇంకో గ్రూపు 1 year, 1 year 3 months, 1 year 7 months. సో ఇట్లా ఉన్నప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందరికీ బాగా గమనించండి, ఒకే రకమైన టెస్ట్లు, ఒకే రకమైన ట్రీట్మెంట్. ఏం టెస్ట్లు? ఆడవాళ్ళకి ట్యూబ్స్ బాగున్నాయా, తర్వాత ఎగ్ క్వాలిటీ బాగుందా, ఎగ్ గ్రోత్ బాగుందా, మంచిగా రిలీజ్ అవుతుందా, మగవాళ్ళకి కణాలు బాగుందా, ఇది కాకుండా హీమోగ్లోబిన్ ఎట్లా ఉంది. ఎందుకంటే హీమోగ్లోబిన్ బాగున్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్, ఓవులేషన్ బాగా జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే అది కూడా ఈ ఓవులేషన్, థైరాయిడ్ ప్రొలాక్టిన్లో ఇంటర్ఫియర్ చేస్తుంది కాబట్టి అది కూడా బాగుంటుందా, అది ట్యాబ్లెట్ పెడితే సరిపోతుంది. సో కాబట్టి ఇది 3. ఈమెకి వచ్చి, ఈమె పెళ్ళి 5 months అవుతుంది, ఈమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇట్లా ఉన్నప్పుడు 5 members ఆమెకి చెప్పి పంపించారు, అక్కడ పో నీకు వస్తుంది. సో వచ్చేటప్పుడే ఇట్లా స్ట్రాంగ్ మోటివేషన్ అంటాం. వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అయింది, నాకు కూడా అవుతుంది, అది ఆ నమ్మకంతో వస్తున్నారు. ఈమెకి ఏంటంటే 2 monthsకి ఒకసారి వస్తుంది. తర్వాత ఏం టెస్ట్ చేసినాం? హెచ్ఎస్జి టెస్ట్ చేసాం 2nd monthలో. 4th monthలో అది చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్. తర్వాత 4th monthలో ఫాలిక్యులర్ స్టడీ చేసినాం. 5th monthలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఈమెకి ఒకటేంటంటే ఇంట్లో బయట కూడా అడిగేవాళ్ళు. ఈమెకి పెళ్ళయి 1 సంవత్సరమే, 27 years. కానీ ఏంటంటే ఈ 5 members చెప్పారు కాబట్టి నాకు వస్తుంది అనేది స్ట్రాంగ్ గా ఉంది. 4th monthలో టెస్ట్ చేసేది లాస్ట్ ఫాలిక్యులర్ స్టడీకి చేస్తే, తర్వాత ఆ పక్క నెల ఫీవర్ వచ్చింది, అదే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దాని గురించి ఆలోచించలే, డైవర్షన్ అయిపోయింది. సో మనం తెలుసుకోవాల్సిందంటే వచ్చేటప్పుడు కాన్ఫిడెన్స్, టెస్టులు చేసినప్పుడు కాన్ఫిడెన్స్, ఎదురు చూడకుండా ఉంటున్నారు. అట్లాంటి టైంలో టెస్ట్లు పూర్తి అవ్వగానే నెక్స్ట్ మంత్ 1 or 2 monthsలో వచ్చేస్తుంది. ఈఎంఐకి పెళ్ళై 1.5 years, 24 years ఆమె. ఈమెకి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 to 3 months అట్లా. ఈమెకి ఎట్లా ఇర్రెగ్యులర్ అయింది? అపెండిక్స్ సర్జరీ అయింది, దాని తర్వాత వెయిట్ పెరిగింది, అప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఈమె డౌటే ఇక్కడ వచ్చినప్పుడు డౌట్ క్లియర్ చేసేదానికి రికార్డ్స్ చూపించినాం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్. అప్పుడు ఆమె డౌట్ కొంచెం క్లియర్ అయ్యి ఆమె కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. వాళ్ళ హస్బెండ్ కౌంట్ 5 million నుంచి 33 million, మొటిలిటీ 10 to 15 to 20కు వచ్చింది. హెచ్ఎస్జి అయిన తర్వాత 2nd monthలోనే హెచ్ఎస్జి ఎదురు చూడడం వచ్చింది. ఎదురు చూడకూడదు,
అనేది గట్టిగా చెప్పినాము. ఒకసారి టెస్టులు చేసి బాగుందంటే నాకు ఇప్పుడే వచ్చేస్తుంది కదా అనేది ఉంటుంది. ఎదురు చూడకూడదు అని చెప్పినాము. తర్వాత ఆమె తీసుకునింది ఫాలిక్యులర్ స్టడీ 4th మంత్. అంటే వీళ్ళందరికీ వెంటనే కాకుండా ఒక 2-3 మంత్స్ 4 మంత్స్లోనే ఫాలిక్యులర్ స్టడీ. అదంటే పీసీఓ తగ్గాలి అని వెయిట్ చేస్తాం. ట్రీట్మెంట్ తీసి తగ్గిన తర్వాత అయితే ఫాలిక్యుల్స్ ఈజీగా డెవలప్ అవుతుంది. ఫాలిక్యులర్ స్టడీ చేసిన తర్వాత ఆమెకేంటంటే ఈమెకి కొంచెం బాధ కూడా పడింది. నేను గట్టిగా ఎదురు చూడకూడదు, హెచ్ఎస్జీ చేసినాం, అయినా నాకు పీరియడ్స్ వచ్చేసిందే, నాకు హెచ్ఎస్సీలో బాగుంది అని చెప్పి. అవును, హెచ్ఎస్సీలో బాగుందని చెప్పినాము. బాగుంటే వస్తుంది, కానీ ఈ నెలనే రాలేదే, బాగుంటే రావాలి కదా. ఆ లాజిక్కి ఇది పని చేయదు. ఎట్లా అనేది మళ్ళీ చూస్తాము. గట్టిగా చెప్పినప్పుడు అప్పుడు బాధపడింది, కానీ తర్వాత వదిలిపెట్టగలిగింది. హౌస్ షిఫ్టింగ్ చేశారు, తర్వాత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఈ అమ్మాయి వచ్చి పెళ్ళయి 6 ఏళ్ళు, 80 kgs. వాళ్ళు భర్త ఒక కజిన్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు చెప్పారు ఈమె కూడా 2 to 3 monthsకే పీరియడ్స్. బయట వచ్చి లాప్రోస్కోపీ, హెచ్ఎస్జీ, ఐయుఐ అన్నీ అయిపోయింది. సో ఇట్లంతా అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, నాకు అన్నీ అయింది అయినా రాలేదే, వస్తుందో రాదో. ఈ డౌట్, ఫస్ట్ డౌట్ వచ్చి క్లియర్ అవ్వడం ఎట్లా అంటే రికార్డ్స్ చూపిస్తాం. నీలాగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చింది, నీలాగా ఇన్నేళ్ళు అయిపోయింది, నీలాగా వెయిట్, నీకంటే ఎక్కువ వెయిట్, ఇదంతా అటువంటి వాళ్ళు కన్సీవ్ అయిన రికార్డ్ చూసినప్పుడు వాళ్ళ డౌట్ అనేది చాలాసార్లు క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఏం చెప్పినాము, ఈమెకి ఫస్ట్ టాక్సిన్స్ పోయేదానికి పెట్టేసాము. 3rd monthలో ఫాలిక్యులర్ స్టడీ, ఎందుకంటే ట్యూబ్స్ ఆల్రెడీ అయిపోయింది బయట టెస్ట్. ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు బాగుంది, కానీ ఆమె ప్రాబ్లం ఏం కనుక్కున్నామంటే 5 days ముందు నుంచి ఎదురు చూస్తుంది, ఈ నెల వస్తుందా. అది ఫస్ట్ ఆపాలి. ఎందుకంటే నీకు ఇదంతా బాగుంది, నువ్వు ఆపాలి అని చెప్పినప్పుడు ఎప్పుడు ఆమె అది తీసుకొని వదిలిందో 3rd month కంప్లీట్ అయింది, 4th month నిలిచిపోయింది. అంటే దీంట్లోంచి ఏం తెలుస్తుంది, శారీరకంగా మనం అన్ని బాగా చేసి దాని గురించి ఆలోచించకుండా వదిలిపెట్టినప్పుడు అది త్వరగా వస్తుంది, ఈజీగా వస్తుంది. ఈ అమ్మాయి 3 years పెళ్ళయి తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు చెప్పి పంపించారు. 4 monthsలో వచ్చేసింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈమెకి ఒక గిల్ట్ అంటే ఒక తప్పు చేసేసేమో అని. ఆమెకి ఏంటంటే ఒక అబార్షన్ అయింది. ఎట్లా అంటే పీరియడ్స్ వచ్చి ఆమెకి లేట్ అయిందని ట్యాబ్లెట్ వేసేసుకునేది. ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైంది, పీరియడ్స్ రాలా. అప్పుడు చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని చూడంగానే ఈమెకి బాధ అయిపోయింది. అయ్యో నేను ట్యాబ్లెట్ వేసుకున్నానే, అంతే 1 or 2 daysలో బ్లీడింగ్ అయిపోయింది, నేనే నా బిడ్డని పోగొట్టుకున్నారు. అది ఆమె బాధ, డౌట్. సో నేనేం చెప్పాను, నువ్వు తెలిసి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోలేదు, నీకు తెలియకుండా వేసుకున్నావు, అందుకని నువ్వే పోగొట్టుకున్నావు అనేది కరెక్ట్ కాదు అనేది చెప్పినప్పుడు ఆమె తీసుకునింది. ఆ డౌట్ అనేది, ఆ గిల్ట్ అనేది క్లియర్ అయింది. బాగా గమనించండి, ఎప్పుడు అట్లా ఆ అబార్షన్ అయిందో అప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 to 3 months. ఎప్పుడు డౌట్ క్లియర్ అయిందో అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి రెగ్యులర్ పీరియడ్స్. ఇది మనకు బయట ఏం కనిపించదు, వాళ్ళు బయట పోయి చెప్పరు, కానీ ఇది ఏది చూపిస్తుంది, మన మైండ్లో ఏది డౌట్ బాధనో ఉన్నప్పుడు మన యూట్రస్ దానికి, ఓవరీస్ దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతుంది. దానికి దీనికి అంత కనెక్షన్ ఉంది. హెచ్ఎస్జీ చేసినాం. హెచ్ఎస్జీ చేసిన తర్వాత ఆమెకి ఒక ధైర్యం వచ్చింది, ఓకే నాకు బాగుంది, అంతే. ఫాలిక్యులర్ స్టడీ కూడా చేయలేదు, ప్రెగ్నెన్సీ 2 monthsలో వచ్చేసింది. సో ఈమె కూడా ఎదురు చూడలే, హెచ్ఎస్జీలో బాగుంది అని అనుకోవడం. ఆ గిల్ట్ ఎప్పుడు వదిలిపెడుతుందో అప్పుడు ఎదురు చూడడం కూడా మనం చెప్తాము, వదిలిపెట్టింది, ఈజీగా వచ్చేసింది. సో ఈమెకి వచ్చి 16 years, 1.5 years పెళ్ళయి, దాంట్లో 2 అబార్షన్స్. ఈమెకి 1.5 years పెళ్ళయి, హస్బెండ్ కౌంట్ కొంచెం తక్కువ ఉండింది, 4 million నుంచి 42 millionకి పెరిగింది.
సో ఈమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో దాని మీద డౌట్. తర్వాత రికార్డ్స్ చూపించిన తర్వాత ఇవి అన్నీ క్లియర్ అయింది. కానీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, అక్కకంతా తొందరగా వచ్చేసిందే, నీకు ఇంకా రాలేదే. ఇది చెప్పే కొద్దీ ఈమెకి కొంత టెన్షన్ ఉండేది. కానీ మేము వచ్చినప్పుడే చెప్పేది, నీకు 6 months to 1 year ఈ పీసీఓ తగ్గేదానికి టైం పడుతుంది, నువ్వు తొందర పడకూడదు. అది బాగా తీసుకునింది, ఎదురు చూడలే. ఇంట్లో అడిగినా కూడా తర్వాత వాళ్ళ భర్త కౌంట్ ఇంప్రూవ్ అయింది. అది స్లైడ్ చూసిన తర్వాత బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అమ్మ కూడా ఇంట్లో సపోర్ట్ ఉండింది. ఈమెకి హెచ్ఎస్జి ఫస్ట్ మంతే చేసేసినాము. 3rd month ఫాలిక్యులర్ స్టడీ, 4th month కన్సీవ్ అయిపోయింది. అంటే 1 year 1 month లాస్ట్ టెస్ట్. ఏంటంటే మెయిన్ ఏంటంటే 2 క్లియర్ అయిపోయింది. ఆయనకి 7 కౌంట్ ఇంప్రూవ్ అయిపోయింది, ట్యూబ్స్ బాగుంది, ఎగ్ బాగుంది. ఎదురు చూడలా, టైం అవుతుంది అన్నారు కదా అని వదిలేప్పుడు ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడికి ఆపుతాం. వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఎవరో చెప్పి వచ్చినారు. ఇక్కడ టెస్ట్లు చేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మూడోది దాని గురించి ఆలోచించాల. ఈ ఆలోచించకుండా ఉన్నప్పుడు ఇది ఈజీగా వచ్చేసి, అంటే ఏంటి దాని పని, అది అందరికీ ఎట్లా వస్తుందో అట్లనే మనకు కూడా వస్తుంది. ఈ పాయింటే మనం గట్టిగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంట్లో కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు, ఇప్పుడు టెస్ట్లు, ట్రీట్మెంట్, హాస్పిటల్స్ అన్నీ ఎక్కువ అయిపోయినాయి. అందుకని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, ఎదురు చూడడం. అన్నీ ట్రీట్మెంట్కి పోతున్నాం కదా, వెంటనే వచ్చేసేయాలి. ప్రతి దాంట్లో కూడా తొందర పడితేనే మనం ముందుకుంటాం. కొంచెం లేట్ అయినా మనం వెనకాల పడిపోతాము అని మనకు మిగిలిన విషయాల్లో, ఏ విషయాల్లో అయినా కూడా మనం ఒక జాబ్ తెచ్చుకోవడం కానీ, పెళ్లి చేసుకోవడం అంటే అన్నీ అయిపోయిన తర్వాత మనకి త్వరగా అన్నీ అయిపోవాలి, జాబ్ చేరిపోవాలి, చదువు పూర్తి చేసుకోవాలి, బాగా సెటిల్ అయిపోవాలి. సో అట్లా వచ్చినప్పుడు ఇది కూడా పెళ్ళి అవ్వగానే తొందరగా అయిపోతే మళ్ళీ మనం ఇంకా వేరే పనిలో స్థిరపడిపోవాలి. ఇటువంటిదంతా పెట్టుకొని దీంట్లో కూడా తొందరపడుతున్నాం. తొందరపడడం తప్పు అని నేను చెప్పట్లా, బిడ్డ ఖచ్చితంగా కావాలి. కానీ తొందర ఉన్నప్పుడు ఇది పని చేయలేకపోతుంది. మనం ఎందుకు తొందరపడతామంటే, మనం ఒక ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ కోసం ఎదురు చూస్తాం. ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తాము, ట్రీట్మెంట్కి వచ్చేస్తున్నాం కదా, కాబట్టి మనకి రావాలి కదా. ఎదురు చూడడం ఎట్లా తప్పు అవుతుంది? ఇక్కడ రైట్ తప్పు కాదు, ఇది పని చేయడానికి మనం అడ్డంగా అయిపోతుంది మన ఆలోచన. అది తెలుసుకుంటే, అది బాగా మనం మనసులో ఎక్కించుకుంటే మనం ఎదురు చూడము. ఇది తెలియకుండా బయట వాళ్ళు ఏం చెప్తారు, చూడు వాళ్ళకు వచ్చేసింది కదా, ఈమె ఈ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకునింది, తొందరగా వచ్చేస్తుంది, నీకు కూడా తొందరగా రావాలి. ఆ తొందరగా రావాలి అనేది వదిలిపెట్టాలి, ఖచ్చితంగా వదిలిపెట్టాలి. రావాలి, ఖచ్చితంగా రావాలి. ఏం రావాలి? చాలా మంది అంటారు ప్రెగ్నెన్సీ రావాలి. ప్రెగ్నెన్సీ కాదు, మంచి బిడ్డ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు వరకు నేను చెప్తాను, రాలేదంటే హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఏదో ప్రెగ్నెన్సీ వచ్చేసింది, వచ్చిన తర్వాత చాలా మందికి, అంటే కొంతమందికి అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఎగ్ స్పర్మ్ క్వాలిటీలో హెల్తీగా ఉండట్లా. ఈ కాలుష్యం, ఈ కెమికల్స్ వల్ల దాంట్లో విటమిన్ లెవెల్స్ తక్కువ అయిపోయి, రెండోది వచ్చి ఇట్లా పుట్టే పిల్లలకి అన్నిట్లో మనం తొందరతోనే పెంచుతున్నాము, ఒక మంచి విలువలు ఇవ్వట్లేదు, ఎక్కడో మర్చిపోయినాం. ఇప్పుడు అది మనం ఇప్పుడు చేయాలి, చాలా స్ట్రాంగ్గా చేయాలి. మంచి బిడ్డనే పుట్టించాలి. ఇప్పుడు ఈ ఎగ్ ఫార్మేషన్ అప్పటి నుంచే మనం ఎంత గట్టి సంకల్పం పెట్టుకుంటామో, మంచి విత్తనం వేసినట్టు ఊరికే కొంచెం అట్లా నీళ్ళు పోసి చేస్తే చాలు, ఆ బిడ్డ అట్లనే వస్తుంది. ఎందుకు అది చేయాలి? బయటకు వచ్చిన తర్వాత వాతావరణం అనుకూలంగా లేదు, అప్పుడు ఇది మనం గట్టిగా చెప్పాలి. ఒక స్టేజ్ చూసినప్పుడు, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఉండే సొసైటీ, ఇప్పుడు ఉండే సొసైటీ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పుడు పెద్దవాళ్ళు గట్టిగా చెప్పారు,
నువ్వు చదువుకోవాలంటే నలుగురికి ఉపయోగపడాలి. ఇప్పుడేమనుకుంటున్నావు, చదివితే నీకు ఉపయోగపడితే చాలు. మనం అది ఖచ్చితంగా మన బిడ్డలకి తీసుకురావాలి, చెప్పాలి. నువ్వు మాత్రమే కాదు, నువ్వంటే నీ ఫ్యామిలీ, నీ దేశం, నీ సమాజం, అది రావాలి. అది ఏ మతమైనా అది ఉంది. అట్లా చెప్పినప్పుడే, అటువంటి బిడ్డలు స్ట్రాంగ్గా వచ్చినప్పుడే అటువంటి బిడ్డ చెడు పని ఎప్పుడు చేయదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చేయలేరు. సో అందుకని మనం ఇది ఏదో ఒక బిడ్డ ఏదో కనేస్తున్నాం కాదు, ఒక మంచి బిడ్డని, ఒక స్ట్రాంగ్ అంటే నైతిక విలువలు బాగుండే బిడ్డ, అటువంటి బిడ్డని మనం కనాలి. ఎలాగో బిడ్డ వస్తుంది, కానీ ఇప్పుడు మనకి ఇది అవసరం అయిపోయింది. ఇటువంటి బిడ్డనే మనం కనాలి. మనకు ఆ కెపాసిటీ ఉంది, మనకు అది ఇష్టం. కానీ ఇష్టం చేసి మనం అది చెయ్యకపోతే అదంతటికి అదే రాదు. అంతకుముందు ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా మంచిదే చూడాలి, మంచిదే వినాలి, అట్లనే వాతావరణం ఉండింది. ఇప్పుడు చెడు అంతా మన చేతుల్లోనే పెట్టుకొని ఉంటామే. టీవీలో, సెల్ ఫోన్లో ఏది ఇట్లా వస్తే వద్దన్నా కూడా మనకిష్టం లేకపోయినా అదే వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకొని, ఇది తెలుసుకొని, మనల్ని మనం, ఇది సమాజం ఎవరు అందరూ చెప్పట్లే, సమాజం ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు మనం చెప్తాం, ఎవరో మనం స్టార్ట్ చేస్తాం, మెల్లమెల్లగా అది రాని. కానీ మనం చేసేది ఖచ్చితంగా మన ఫ్యామిలీకి, మనం ఉండే ఆ కొద్దిగా సొసైటీకి అది ఖచ్చితంగా అది మనకు ఒక సాటిస్ఫాక్షన్, అది పెద్ద అచీవ్మెంట్ అది. సో ఇది మనం ఇక్కడ ఇది ఏం తెలుసుకోవాలంటే, డౌట్ క్లియర్ చేసుకుంటే అప్పుడు అది ఈ బకెట్లో నీళ్లు సఫిషియెంట్గా ఉంది, కొంత తగినట్టు ఉంటే అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటే, నీళ్లు మనం ఎంత డయట్ ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ డౌట్ల ద్వారా వచ్చేస్తుంది. అంటే ఆ చిల్లి పూడ్చాలి అంటే దానికోసమే మనం రికార్డ్స్, వీడియోస్, కౌన్సిలింగ్, ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, ఆ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇది మనం చూపిస్తాం. అది చూపించినప్పుడు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు పెద్ద విషయం కాదు, వెయిట్ ఇంత పెద్ద విషయం కాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెద్ద విషయం కాదు అనేది మనకి ఎక్కినప్పుడు ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. అప్పుడు నువ్వు కొంచెం చేసుకున్నా ఆ ట్రీట్మెంటో పక్క నుంచి చేయడమో, మన డయట్ ఎక్సర్సైజో, ఆ నీళ్లు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ కొంచెం నీళ్లు ఉంది, దాన్ని గమ్ముగా ఉండాలి. ఆ నీళ్లు తీసి బయట పారేయకూడదు. దానికి ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్, పాలు తోడేస్తే గమ్ముగా వదలాలి, వదిలేస్తే అది తోడైపోతుంది. నువ్వు ఏం చేయబడలే, పాలు తోడేసి వదిలే అంటే దాని యొక్క సహజ ప్రక్రియ అది. మనం కలుపుతూ ఉంటే అది తోడుకోదు. ఇప్పుడు మనం ఆలోచించడం కూడా అంతే. అన్నీ బాగుంది కదా, నాకు వస్తుందా, నాకు రావాలి, తర్వాత కొన్ని రోజులైన తర్వాత వస్తుందా రాదా, అది ఎక్కువ అయిపోతుంది. రావాలి, ఒకవేళ రాకపోతే బాత్రూమ్ పోయేటప్పుడు అంటే ఒకవేళ తడిగా ఉందా, పీరియడ్స్ వచ్చేస్తుందా, కొంతమందికి ఇది ఎక్కువ అయ్యే కొద్దీ ఇట్లా వచ్చేస్తుంది. పీరియడ్స్ ఈసారి వచ్చేస్తుందేమో, వచ్చేస్తే ఎట్లా అంటే రావాలి అనే దాంట్లో నుంచి రాకపోతే ఎట్లా, వచ్చేస్తుందేమో అనే ఆలోచనల్ని బాగా చిక్కుకుంటారు. అప్పుడేమైపోతుంది, ఇది పని లోపల చేయలేకపోతుంది. ఈ ఆలోచననే. ఇంకోటి ఏంటంటే, మనం ట్రైన్లో పోయినప్పుడు సూట్ కేసు ఇక్కడ పెట్టేసేయచ్చు, అదేమవుతుంది, ఏం కాదు. మనల్ని మోసే ట్రైన్ సూట్ కేసుని మోస్తుంది. ఆ ప్రేమ ఎక్కువ, నా సూట్ కేసు నేనే మోయాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటే, నా బిడ్డ నాకు కావాలి కదా, నాకు ఇష్టం కదా, వస్తుందా రాదా, నేను అట్లంతా టెన్షన్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. అదే మనకి ఇష్టం, అట్లనే ఉండాలి. దానికి తగ్గట్టే ఈ సినిమాలో, టీవీ సీరియల్స్ అన్ని చూపిస్తారు. ఒక చిన్న విషయాన్ని పెద్దది చేసి 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 అదంతా చూసి చూసి మనం కూడా అట్లనే ఆలోచనలో అలవాటు అయిపోతున్నాం. నువ్వు వదిలేస్తే చాలు, అట్లనే అన్నీ బాగుందా, జస్ట్ వెయిట్ 3 months దాని గురించి. అంటే ఫస్ట్ 6 months ఎదురు చూడబాకండి. నువ్వు కానీ ఇది బాగుంటే ఇంకా ఆ 6 monthsలోనే వచ్చేస్తుంది. కానీ డౌట్ కొంతమంది చెప్పరు, అక్కడ క్లియర్ చేసుకోరు.
అందుకనే రికార్డ్స్ చూపించి వీడియోస్ చూపించి ఇదంతా ఏంటంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ డౌట్ క్లియర్ అవుతుంది అనే దానికోసం అది చేస్తాం. సో ఇది ఎట్లా మన ఆలోచించడం ఇక్కడ ఇబ్బంది పెడుతుందంటే మనకు తెలుసు ఈ ఎగ్ డెవలప్ అవుతుంది, తర్వాత ట్యూబ్స్ బాగుందా అని చూస్తాం. కానీ ప్రెగ్నెన్సీ ఏర్పడేటప్పుడు ఇది లోపల పని చేస్తుంది. అండం పెరిగినప్పుడు ఈ కణాలు పోయి కలుసుకొని పిండం ఏర్పడిపోతుంది. ఆ పిండం ట్యూబ్ నుంచి వచ్చి బాగా గమనించుకోండి, ఈ గర్భసంచిలో అతుక్కోవాలి. ఈ పిండం ఏర్పడడంని ఫెర్టిలైజేషన్ అని చెప్తాము. ఈ పిండం అతుక్కోవడాన్ని ఇంప్లాంటేషన్. పిండం ఏర్పడొచ్చు, ఇది అతుక్కొని నిలబడాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఇదంతా మనకి ఏం తెలియదు, దాని పాటికి అది కరెక్ట్ గా టైం ప్రకారం జరిగిపోతుంది, పాలకు తోడేస్తే జరిగినట్టు. ఇప్పుడు మనం దాన్ని నేను గట్టిగా ప్రయత్నం చేశాను కదా, నాకు ఫాలికల్ కూడా బాగా వచ్చింది కదా, నాకు ఇప్పుడే రావాలి, నాకు వస్తుందో రాదో అనేది అన్నప్పుడు ఇక్కడ ఇది అతుక్కోదు. అందుకనే ప్రెగ్నెన్సీ డిలే అయ్యి, పీరియడ్స్ డిలే అయ్యి వచ్చేసేయడం, కెమికల్ ప్రెగ్నెన్సీ లాగా వచ్చేసేయడం ఇట్లా జరుగుతుంటుంది అనమాట. అందుకని ఇంప్లాంటేషన్, ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు మనం దాని గురించి ఆలోచించకుండా ఫ్రీగా ఉన్నప్పుడు చాలా మంది ఇది మళ్ళీ మళ్ళీ చూసేస్తున్నా. ఎంతో ఎక్కువ ప్రయత్నం చేసిన వాళ్ళు 799 వీడియో, శ్రీలత వీడియో చూడండి. ఆమె పెళ్ళి 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ట్రీట్మెంట్ తీసుకుంది, ప్రతి నెల ఎదురు చూడడమే. టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా చేసుకునింది, రాలా. ఆఖరికి బాధపడి ఏడ్చినప్పుడు వాళ్ళ భర్త చెప్పారు, నువ్వు వదిలేసే, ఇంకా మనం అన్ని ప్రయత్నం చేస్తాం, రాలే, వదిలే, మన సంతోషంగా అయినా ఉంటాం. ఎప్పుడు ఆయన అట్లా చెప్పి వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆ నెలనే వచ్చేసింది. అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ప్రశాంతంగా ఉంటే ఇక్కడ ఇమ్యూన్ ఫంక్షన్, హార్మోన్ ఫంక్షన్ అన్ని సక్రమంగా జరిగి, అంటే దాని పని అది చేస్తుంది. ఒకటే ఆలోచించండి, ఈ గర్భసంచి ఈ 50 years, 30 years, 100 years లో కాదు, మనిషి పుట్టినప్పటి నుంచి అది పనిచేస్తుంది, మందులు లేనప్పుడు అది పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనం అన్ని టెస్ట్లు, మంచి ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఈ టెన్షన్ పడి, డౌట్ పడి అది పని చేయనివ్వకుండా చేసేసుకొని, అది తెలియక రావట్లేదే అని ఇంకా ఎక్కువ బాధపడి దాన్ని పని చేయనివ్వకుండా చేసేస్తున్నాము. సో ఇప్పుడు సెకండ్ గ్రూప్కి వెళ్తున్నాము. ఈమెకి ఏంటంటే పెళ్ళై 2.5 years. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అంతకుముందు 2.5 years, 3 yearsకి అప్పుడు రాలేదంటే వచ్చేవాళ్ళు, ఇప్పుడు 3-4 months కూడా వచ్చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ రాలే, ఎందుకంటే 1 year లోపల రాకపోతే రాదు. ఇది కేవలం అపోహ. 10 మంది చెప్తే అది రైట్ అయిపోతుంది, అదే కరెక్ట్ అనుకుంటున్నాం, తొందరపడుతున్నాము. తర్వాత ఈ అమ్మాయికి అదే రిలేటివ్స్ చెప్పి వచ్చింది. ఈ అమ్మాయికి ఏంటంటే ఈ పెళ్ళయి 2.5 years 2 సార్లు అబార్షన్ అయింది. ఒకసారి ఏంటంటే ఈమె ప్రెగ్నెన్సీ తీయించేసుకునింది, ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసేసి, అందుకని ప్రెగ్నెన్సీ తీయించుకునింది. తర్వాత ప్రెగ్నెన్సీ కోసం బయట పోతే ఎగ్ రప్చర్ అవ్వలేదు ఈమెకి, అదే ఒక డౌట్. ఈమెకి పీరియడ్స్ రెగ్యులరే, కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండింది. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు బయట ఎగ్ రప్చర్ అవ్వలేదు, ఆ డౌట్తోనే వచ్చింది. ఇక్కడ ఫస్ట్ టైం ఫాలిక్యులర్ స్టడీ 2nd month చేసినప్పుడు సరిగ్గా రప్చర్ అవ్వల. 4th month చేసినప్పుడు అప్పుడు ఎగ్ గ్రోత్ బాగా వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత బాగుంది. అమ్మ ఏం చెప్పేది, పక్కింటి ఆమెకి నీకంటే ఎక్కువ సంవత్సరాలు అయింది, ఆమె కూడా వచ్చేసింది, నీకు కూడా వస్తుంది, అది తీసుకునింది. హాస్పిటల్ అందరూ నాకు ధైర్యం చెప్పారు. ఇదంతా తీసుకునేటప్పుడు ఇంట్లో అత్తగారు అడిగేది, బాగా గమనించండి. అత్తగారు అడిగినప్పుడు, అత్తగారంటే అత్తగారు అని చెప్పను, ఫ్యామిలీలో ఇంకా రాలేదే, వస్తే బాగుంటుందే అని చెప్పినప్పుడు మనకు తెలియకుండా ఒక గిల్ట్ వచ్చేసింది. వీళ్ళని నేను బాధ పెట్టేస్తున్నానే, నా గురించి వాళ్ళు అంత హోప్స్ పెట్టుకుంటున్నారే. ఆ గిల్ట్ వదిలేసేయండి,
వాళ్ళు బిడ్డ కావాలి అనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడేసేయండి. వాళ్ళకి బిడ్డ ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఎదురు చూడటంలా. కానీ మనకి బిడ్డ కాదు కావాల్సింది, మనకు మంచి బిడ్డనే కావాలి. వాళ్ళు నువ్వు మట్టి గాజులు వేసుకుంటే చాలు అంటున్నారు. మనం ఏం చెప్తాను, నేను బంగారు గాజులు వేసుకొని చూపిస్తాను అని చెప్తున్నాం. దానికి కొంత టైం అవుతుంది. వాళ్ళకి చెప్పేసేయండి 6 months to 1 year నన్ను అడగబాకండి. ఒకవేళ మీరే నిదానంగా చెప్పండి, లేదంటే హస్బెండ్ చేతనా చెప్పించేసేయండి. మీ అమ్మ దగ్గర కూడా మీరు మీ పేరెంట్స్ ఇంట్లో కూడా చెప్పేసేయండి, దయచేసి అడగబాకండి, ప్రెగ్నెన్సీ వస్తే మేమే చెప్తాం. ఇంట్లో వాళ్ళు పేరెంట్స్, అత్తగారు, మామగారు మన గురించి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్. మనమే చెప్తే వాళ్ళు బాగా ఒప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోయినారు అనుకో. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళు అడుగుతూ ఉన్నారు, అమ్మ సపోర్ట్ ఉంది, హస్బెండ్ సపోర్ట్ ఉంది, హాస్పిటల్ సపోర్ట్ ఉంది, ఇవి అన్నీ బాగుంది. కానీ ఆ బ్యాలెన్స్ అవ్వాలి. నేను ఇవ్వలేకపోతున్నానే అనే బాధ నుంచి నాకు ఇవి అన్నీ బాగుంది కాబట్టి నాకు వస్తుంది, వీళ్ళు ధైర్యం చెప్తున్నారు. ఈ 2 బ్యాలెన్స్ అయ్యి వచ్చేదానికి ఈ టైం అవుతుంది. 4th monthలో అయిపోయింది, 3 months. ఈ అమ్మాయికి ఏంటంటే 9 months పెళ్ళయి. ఈ 9 monthsలో 2 సార్లు అబార్షన్ అయిపోయింది. ఇద్దరు చెప్పారు, హస్బెండ్ ఫ్రెండ్స్ చెప్పారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. సో ఎట్లా అంటే ఆమె ఫస్ట్ టైం జర్నీ చేసి అబార్షన్ అయింది. రెండోసారి ఈసారి ఎట్లా ఉంటుందో అనే డౌట్ పడి, టెన్షన్ పడి అది సరిగ్గా పెరగకుండా పోయింది. సో అట్లా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత రికార్డ్స్ చూపించినాము, వీడియోస్ చూపించినాము, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని చూపించిన తర్వాత ఆ డౌట్ అనేది క్లియర్ అయింది. 2nd month PCO ట్రీట్మెంట్ తీసుకొని 3rd monthలో చేసినాం. 2 సార్లు అబార్షన్ అయితే ఏదైనా ఒక ప్రాబ్లం శారీరకంగా ఉంటే మనకు వెంటనే ధైర్యం రావట్లేదు. డయట్, ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫస్ట్ టైం ఎగ్ గ్రోత్ సరిగ్గా లేదు, సీరం ప్రొజెస్ట్రాన్ సరిగ్గా లేదు. 2nd time 7th monthలో మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు అప్పుడు ఎగ్ గ్రోత్ బాగుంది, సీరం ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అయింది. సో 7th monthలో అయినా 9th monthలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 2 months అయింది. అంటే ఇక్కడ ఏంటంటే నా ప్రాబ్లం ఫియర్ ఆఫ్ రిపీటెడ్ అబార్షన్, మళ్ళీ అవుతుందేమో, అది ఆ బాధ, భయం, డౌట్ తగ్గడానికి టైం. నాకన్నీ బాగుంది, నాకు ఇప్పుడు ఎగ్ గ్రోత్ ఇది దిగడానికి టైం అవుతుంది. ఆ డౌట్ ఒక్కసారి వచ్చేసిన తర్వాత ఎప్పుడు అది ఫ్రీ అయిపోతుందో. భర్త సపోర్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పారు, మనం చెప్పే ప్రతి మాట కూడా ఇంపార్టెంట్. భర్త ఏం చెప్పారు, చూడు ఈసారి నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కాబట్టి నీకు బాగుంటుంది. అది గట్టిగా ఆమె దిగిపోయింది. ఎప్పుడు అది బాగా ఎక్కిందో ప్రెగ్నెన్సీ వచ్చింది. సో కాబట్టి ఇది 3. ఈమెకి 4 years అయింది పెళ్ళయి, రెగ్యులర్ పీరియడ్స్ 37 daysకే. కానీ ఈమెకి ఒక అబార్షన్ కూడా అయింది. కానీ ప్రెగ్నెన్సీ రావడానికి 10 months అయింది. చాలా మంది చెప్పిన తర్వాత వచ్చింది. ఈమెకి 4 years మీదనే డౌట్. 4 years అయిపోయింది, రాలేదు. వెయిట్ 73 kg, దాని మీద డౌట్. సో ఇట్లా ఉన్నప్పుడు రికార్డ్స్ చూసి ఇది అయిన తర్వాత నాది పెద్ద ప్రాబ్లం కాదని డౌట్ కొంచెం క్లియర్ అయింది. వీడియోస్ చూసి ఎదురు చూడకూడదు అనుకునింది. కానీ అక్కడ ఒక పెద్ద ఆమె వాళ్ళ ఇంటి పక్కన అదే పనిగా అడిగేది, హాస్పిటల్కి పోతున్నావే, ఇంకా రాలేదే. అట్లా వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒకసారి బాధ ఎక్కువైపోయి ఇంట్లో పోయి ఏదంటే బాగా చించేసింది. ఏది, ఫొటోస్ని, దేవుడు ఫోటో. ఇదే ఇంతకుముందు శ్రీదేవి గారు వీడియోలో కూడా చూస్తాం. అది తప్పు కాదు, వాళ్ళ బాధ అక్కడ మొయ్యలేకపోతున్నారు. ఏదో ఒకటి రూపంలో అది బయటకు వచ్చేసేయాలి. అదే చెప్తాను, మీకు అట్లా ఏమైనా ఉంటే పిల్లోస్ని గట్టిగా కొట్టండి, పేపర్లో ఏదో రాసి దాన్ని తించేసేసండి. అంటే నీకు ఆ ఫీలింగ్తో ఆ మనసులో ఉండే బాధ దిగిపోవాలి. తర్వాత ఇంకొక ఇది ఏంటంటే అమ్మాయికి ఇక్కడ వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తాము, నేను మాట్లాడతాను. లాస్ట్లో వచ్చినప్పుడు బాగా ఏడ్చేసింది. మామూలుగా ఏడవదు, నేను చెప్పాను బాగా ఏడు, అప్పుడే నీ బరువు అంతా తగ్గుతుంది. ఆమెకి ఇంకొకటి ఏంటంటే భర్త నాతో ప్రతిసారి రావట్లేదు, పర్వాలేదు ఆయన పరిస్థితి కదా అని చెప్తే ఆ రోజు పోయి ఇంట్లో పోయి ఏడ్చిందంట. ఏడ్చినప్పుడు ఆ రోజు వాళ్ళ భర్త, నీకు ఎందుకు ఏడుస్తున్నావు, నీకు వస్తుంది,
నేను నీకు సపోర్ట్గా ఉన్నాను, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ ఒక్క మాట చెప్పినప్పుడు బాగా అదే మ్యాజికల్ మూమెంట్స్ అంటాం. ఆ బరువు అనేది ఇలా పోతుంది ఎక్కడో ఒక దగ్గర. ఇప్పుడు మేమిచ్చే సపోర్ట్ వేరే, అన్ని బాగుంది నీకు వస్తుంది అని చెప్తే ఒక కాన్ఫిడెన్స్ అక్కడ ఆగుతుంది. కానీ భర్త ఇచ్చే సపోర్ట్ అది తెలియకుండా మనసు సంతోషం, ఆ సంతోషం ప్లస్ కాన్ఫిడెన్స్ మా ఆయనే చెప్పేశాడే, అటువంటిది త్వరగా వచ్చేస్తుంది అట్లా. సో అప్పుడు ఏమైంది, వినాయక చవితి పండగ వచ్చింది, దాంట్లో ఇది కంప్లీట్ మర్చిపోయింది, ఫ్రీ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కానీ ఇవి అన్నీ జరిగేదానికి 5 months లాస్ట్ టెస్ట్ అన్నీ అయిపోయింది, బాగుంది, కానీ 5 months తీసుకునింది. అంటే ఆ బాధ దిగి ఈ కాన్ఫిడెన్స్ రావడానికి. అందుకని పక్క నుంచో మనం చెప్తూ ఉన్నాం, చెట్టు కొట్టినట్టు కొడుతూనే ఉండాలి, ఏ దెబ్బకి పడిపోతుందో తెలీదు. అందుకని పక్క నుంచి ధైర్యం చెప్పడం. ఈ అమ్మాయి 4 years, కానీ ఈమెకి 86 kg పక్కన వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చింది. ఈమెకి ఏంటంటే వెయిట్ మీద డౌట్ క్లియర్ అయిపోయింది అనమాట. రికార్డ్స్ అన్ని చూపించి ఇదంతా చేసినప్పుడు ఒక్క అబార్షన్, ఈమెకి అబార్షన్ అంటే 7th month లో అప్పుడు ఆమెకి ఫుల్ టెన్షన్. 10 papers ఒక్కసారిగా రాయాల్సి వచ్చింది. ఆ టెన్షన్తో ప్రెగ్నెన్సీ అయిపోయింది. అందుకని చాలా డౌట్ కూడా. తర్వాత వేరే వాళ్ళు చెప్పి వచ్చింది 6 months వెయిట్ చేయమన్నాము, 6 months డయట్ ఇదంతా కూడా చేసింది. ఫాలిక్యులర్ స్టడీ బాగుంది, తర్వాత HSG బాగుంది. లాస్ట్ 2 months డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసింది. బాగా గమనించండి, ఈమె కూడా ఫ్యామిలీలో బయట అడుగుతారు, కానీ వెయిట్ గురించి బాగా వదిలేసింది. పాలిసిస్టిక్ ఓవరీస్ అయితే జస్ట్ ఫస్ట్ 4 months లోనే బాగా తగ్గిపోయింది. 6 months 9 months అది అయిన తర్వాత ఒక 3 monthsకే ఈమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. లాస్ట్ 2 months లో డయట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆమెకి ఆమె మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు శారీరకంగా బాగుంది, వెయిట్ పెద్ద ప్రాబ్లం కాదు అనేది ఒకటి. కానీ ఇది ఉన్నా కూడా ఇప్పుడు మనం స్కానింగ్ చేస్తాం, ఎక్స్రే ఒక్కసారి చేసి చూపించేస్తాం, లాప్రోస్కోపీ ఒకసారి చేసి బాగుంటుంది, కానీ అది దిగట్లేదు బాగా మనసులో. స్కానింగ్ ఫాలిక్యులర్ స్టడీ కూడా కొంతమందికి బాగా దిగుతుంది, కొంతమందికి ఒకసారి చేసిన బాగానే ఉంది. అంటే ఆ కాసేపే కాబట్టి దాంట్లో వాళ్ళకి దిగట్లేదు. కానీ డయట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఇష్టంగా బాగా చేసినప్పుడు నేను చేసిన తర్వాత ఫాలిక్యుల్ బాగా వచ్చింది. ఆ బాధ్యత ఎప్పుడు ఇష్టంగా చేసి అప్పుడు రిజల్ట్ వస్తుందో అప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం లేకుండా మంచి బిడ్డగా తీసుకునింది. ఈ అమ్మాయి 3 years పెళ్ళయి రిలేటివ్స్ చెప్పి వచ్చింది. ఈమెకి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బయట ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నీకు కష్టం, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందని చెప్పారు. అదే మనసులో పట్టుకునింది. ఇంట్లో అడిగేది అత్తమ్మ, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా కూడా అందరికి చాలా మందికి వచ్చేసి నీకెందుకు రావట్లే? ఆ బాధతో ఎంత చెప్పినా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఫస్ట్ 3 months లో HSG అయిపోయింది, 5 months అయింది, అది PCO తగ్గట్ల. తర్వాత లాప్రోస్కోపీ చేస్తాము అని చెప్పి డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసి చాలా సార్లు ఆమెకి చెప్పి, లేదు నీకు ఇది తగ్గిపోతుంది, నీకు ఎగ్ బాగా వస్తుంది అనేది రిపీటెడ్గా చెప్పి, అప్పుడు ఆమె లాప్రోస్కోపీ చేసి 3 monthsకి చేస్తే ఫాలికల్ డెవలప్ అయినప్పుడు ఆమెకి ఒక పర్వాలేదు నాకు కూడా ఎగ్ వస్తుంది. అది బాగా గమనించండి. ఒక్కసారి ఇది ఫాలికల్ సరిగ్గా డెవలప్ అవుదే ఎప్పుడు ఇంతే ఉండిపోతానేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దానికి టైం ఇవ్వడం ఒకటి, కానీ రిపీటెడ్గా చెప్పడం, వచ్చే చేంజ్ని ఒప్పుకోవాలి వాళ్ళు. ఈ ఫాలికల్ బాగా ఉంది అని చెప్పడం. అది ఉన్నా కూడా 4 months పట్టింది అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి. ఇక్కడ అమ్మ సపోర్ట్, మేము సపోర్ట్, పక్కన వాళ్ళ రిలేటివ్స్ సపోర్ట్. దీనికి ఆపోజిట్ వాళ్ళ అత్తమ్మ ఒకసారి చెప్తే ఈమె సెల్ఫ్ డౌట్ ఎక్కువ, దాని నుంచి బయటకి రావాలన్నమాట. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది.
సో ఈ అమ్మాయి పెళ్ళై 4 years ఒక్క అబార్షన్ అయింది. కన్సీవ్ అయ్యేదానికి 1 year 7 months పట్టింది. ఏంటంటే ఈమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 to 3 months, ఎందుకంటే ఎగ్జామ్ స్ట్రెస్ తర్వాత వచ్చింది. అబార్షన్ అయిన తర్వాత ఆమెకి మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వస్తుందేమో, మళ్ళీ ఇది ఎట్లా ఉంటదేమో, ఇప్పుడు వచ్చేదాని మీద ఎక్కువ డౌట్ అనమాట. ఆ డౌట్ వల్ల ఏమంటే 2 times ఫాలిక్యులర్ స్టడీ చేస్తే ఎగ్ పెరగనే లేదు, ఫాలికల్స్ పెరగనే లేదు. ఈమెకి హెచ్ఎస్జి ఫస్ట్ 3rd month లో అయిపోయింది. 10th month లో ఫాలిక్యులర్ స్టడీ అప్పుడు సరిగ్గా రాలేదు. తర్వాత ఇంకొకసారి 3rd time చేసినప్పుడు ఫాలిక్యుల్ 1 year 6 months అప్పుడు వచ్చింది. ఎందువల్ల అంటే ఆమె అప్పుడు డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసింది, 2 months బాగా చేసింది. చేసి అప్పుడు ఫాలిక్యుల్ బాగా డెవలప్ అయ్యి రప్చర్ అయింది. అప్పుడు దాని తర్వాత ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు సొంతంగా చేస్తున్నారో అప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ మంతే కన్సీవ్ అయిపోయింది. సో ఇది డేటా. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం అనుకున్నాం ఏజ్ మీద 30 ఏళ్ళు అయిపోతే కష్టం, పెళ్ళయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే రాకపోతే కష్టం, వెయిట్ ఉంటే కష్టం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కష్టం. ఇదంతా డౌట్. ఈ డౌట్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. రికార్డ్స్, వీడియోస్, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ క్లియర్ అయిన తర్వాత పాజిటివ్ గా నీళ్లు పోయడం ఏంటి, డయట్ ఎక్సర్సైజ్ వీళ్ళు చేయడం, ఫ్యామిలీ అండ్ డాక్టర్ సపోర్ట్ తీసుకోవడం, ఇదంతా ఉన్న వాళ్ళకు వాళ్ళు అనుకోవాలి నాకు ఇప్పుడు బాగుంది, అందరికి వచ్చినట్టు నేను కూడా మంచి బిడ్డగా నేను తీసుకుంటాను. ఆ సెల్ఫ్ లో ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు ఆ బకెట్ లో నీళ్లు ఉంటది, అది ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఈ ఫస్ట్ ఇది నిండిన తర్వాత ఇందాక అనుకున్నాం మనం డౌట్ పడకూడదు. ఫ్యామిలీ సపోర్ట్, ఇంట్లో గాని ఫ్రెండ్స్ గాని వీళ్ళందరూ ధైర్యం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు బాగా చెప్పేవాళ్ళు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, ఇప్పుడు వాళ్లే టెన్షన్ పడిపోతారమ్మా, నీకు వస్తే బాగుంటది, ఇంకా రావట్లేదే, ఇట్లంతా వాళ్ళు డౌట్ గా చెప్పినప్పుడు మనం ఈజీగా ఆ డౌట్ ని తీసుకుంటున్నాం. సో ఇందాక అనుకున్నాం ఈ పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎదురు చూస్తే ఏమవుతుంది, ఇది జరగకుండా పోతుంది. ఎదురు చూడడం, టెన్షన్ పడడం, మనం ట్రైన్ లో తీసుకొని లగేజ్ పెట్టినప్పుడు ఇది ఉన్నప్పుడు, ఈ ఆలోచన ఖచ్చితంగా ఉన్నప్పుడు ఆ ఇంప్లాంటేషన్ జరగదు. అన్ని బాగుండి కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్రాసెస్ కి మనమే అడ్డం పోతున్నాం. ఇది ఏమని తెలుసుకోవాలంటే ఒక్కొక్కసారి కొంచెం స్లో అవుతుంది. ఇది ప్యాసింజర్ ట్రైన్ లాగా మనం గమ్ముగా వదిలిపెట్టేస్తే అది పాటు అది చేసుకొని వచ్చేస్తుంది. అందుకనే ఫస్ట్ 6 months ఖచ్చితంగా ఎదురు చూడబోకండి, దాన్ని వదిలిపెట్టండి, అది పని చేసి చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పక్కన ఇంట్లో పెద్దవాళ్ళు బయట వాళ్ళు అడగడం ఎట్లా అంటే, నీళ్లు ఉంది ఆ నీళ్లు తీసి వీళ్ళు బయట పారేస్తున్నారు, వాళ్ళు చెప్పిన మాటనే పట్టుకుంటున్నాం, అదే కరెక్ట్ ఏమో, అందుకనే నాకు రావట్లేదేమో. మనం శారీరకంగా టెస్టులు చేస్తాం, ట్రీట్మెంట్ తీసుకోవాలి, మన గురించి అన్ని మనకు తెలుస్తుంది, బాగుంది అనుకుంటాం. కానీ తెలియకుండా ఎదురు చూస్తాం. బయట వాళ్ళు ఫంక్షన్ పోతున్నాం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, మనల్ని ఏం అడగకూడదు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎదురు చూడొద్దు దయచేసి. వాళ్ళు మనల్ని ఒప్పుకోవాలి, వాళ్ళు మనకు ధైర్యం, వాళ్ళు చెప్పనే చెప్పరు. వాళ్ళు సొసైటీ ఏంటి, వాళ్ళు ఎగతాళి చేసినట్టే మాట్లాడతారు, ఇంకా రాలేదా ఇంకేం వస్తుంది, వాళ్ళకు మన గురించి తెలియదు. ఆ సొసైటీలో అది ఒక ఆనవాయితీ, అందుకని అడుగుతారు, ఇంకా పిల్లలు లేరా, అడిగితే అడిగేసిపోని. మనం ఎంత దగ్గర ఉన్నామని మనకు తెలుస్తుంది. మన యూట్రస్ మన మాటనే వింటది. మనం ఏం చేస్తాం, వాళ్ళ మాటలంతా నెత్తి మీద ఎక్కించుకుంటాం. అందుకని ఎవరు చెప్పినా, ఎవరు డౌట్ పడినా వాళ్ళ డౌట్ వాళ్ళ దగ్గరనే ఉండని. మీ ప్రాబ్లం ఏంది తెలుసుకోండి. డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా నీ కోసం నీ బిడ్డ కోసం చేసుకుంటున్నావు అనేది గట్టిగా అనుకొని హ్యాపీగా వెయిట్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. నేను మంచి తల్లినే, బిడ్డ వస్తేనే తల్లి కాదు, ఎప్పుడు నువ్వు బిడ్డ మీద ఇష్టపడ్డావో అప్పుడే నువ్వు మంచి తల్లి. అది నీకు తెలిస్తే చాలు, వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. అది బాగా ఎక్కాలి. దానికోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్సే. వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ లాగా ఒక్కొక్కసారి స్లోగానే వస్తుంది. అయితే అవని నేను మాత్రం ఇది వదిలిపెట్టను, నా బిడ్డ నేను ఖచ్చితంగా తీసుకుంటాను అనేది ఎప్పుడు మనం అనుకుంటామో అప్పుడు
ఈజీగా దాని పని అది చేసుకొని వస్తుంది. వచ్చినప్పుడు మనం ఒప్పుకుంటాం. అందుకనే ఇది మనం బాగా తెలుసుకోవాలి. కానీ తెలియకుండా మనం ఏం చేస్తున్నాము, వేరే వాళ్ళు ఒక మాట చెప్పేస్తే మనం 10 మాటలు మనకే మనం చెప్పుకుంటాం. అంతేనేమో, నాకు రాదేమో, వాళ్ళు చెప్పిందే కరెక్టేమో, వాళ్ళు చెప్పిందే నిజం అయిపోతుందేమో అనుకొని మనం కూడా ఆ బకెట్ నుంచి నీళ్ళు తీసి బయట పొరుస్తున్నాం. అందువల్ల శారీరకంగా బాగా ఉన్నా కూడా మానసికంగా మనం డౌట్ పడి కుంగిపోయింటే స్విచ్ ఆఫ్ చేసేసినట్టు, కంప్లీట్ హార్మోన్స్ అంతా ఇదైపోతుంది. అందువల్ల ఏమవుతుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. అంతకుముందు ఫాలికల్ వచ్చేది సరిగ్గా రాదు, బ్లీడింగ్ బాగా అయ్యేది తగ్గిపోతుంది. ఇదంతా ఏంటంటే మనల్ని మనం జైల్లో వేసుకుంటున్నాం. తొందరగా రాలేదనో, వాళ్ళు చెప్పారనో. సో ఇది మనకు తెలుసు, బ్రెయిన్ నుంచే, మన ఆలోచన చేసే ప్రదేశం నుంచే హార్మోన్స్ వచ్చి ఎగ్ డెవలప్ అవుతుంది. అందుకని ఇందాక కూడా ఇక్కడ కూడా చూసాం, ఎప్పుడు అబార్షన్ నేను చేసుకున్నానే తెలియకుండా అని ఆ గిల్ట్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ అయింది. అది నేను తెలియకుండా చేస్తే నేను బాధపడాల్సిన అవసరం లేదు అనేది పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయింది. సో అట్లా ఉంటుంది అనమాట మన ఆలోచనలు గర్భసంచి చేసే పని. సో ఇది బాగా తెలుసుకొని మనం టెస్ట్లు పూర్తి చేసుకొని మనం పాజిటివ్గా ఉండి, అవును నాకు టెస్ట్లు అన్నీ బాగుంది, నా యూట్రస్ అందరికీ ఒకే యూట్రస్ ఒకే రకంగానే పనిచేస్తుంది, కొంచెం లేట్ అవ్వడం వల్ల డౌట్ పడాల్సిన అవసరం లేదు. అది ఉంటే ఎదురు చూడకపోతే ఈజీగా త్వరగా తక్కువ టైంలోనే ఇట్లా 4-5 మంత్స్లోనే వచ్చేస్తుంది. ఎప్పుడు లేట్ అవుతుంది, శారీరకంగా బాగున్నప్పుడు డౌట్ ఉంటే, ఇప్పుడు వాళ్ళు 10 మంది చెప్తారు నీకే రాలే, వాళ్ళకు వచ్చేసింది. ఆ డౌట్ ఉన్నప్పుడు, నేను వాళ్ళని సంతోష పెట్టలేకపోతున్నానే అనే గిల్ట్ ఉన్నప్పుడు, మళ్ళీ అబార్షన్ అయిపోతుందో, మళ్ళీ ఎగ్ సరిగ్గా రాకపోతుందో, అట్లాంటి ఫియర్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఇది డిలే అవుతుంది. డిలే అయినప్పుడు మనకి శారీరక లోపం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మానసికంగా మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకొని క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి బిడ్డగా మనం తీసుకుంటాం. ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఓన్లీ సంథింగ్ వి అచీవ్, మనం సాధించేది అది మాత్రం కాదు. ఇట్స్ ఆల్సో సంథింగ్ వి రిసీవ్ అండ్ గివ్. మనం అది తీసుకుంటున్నాం మన ఫ్యామిలీకి, మన సమాజానికి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ మంచి బిడ్డలే.